మొట్టమొదటి విషయం, మనము నీళ్లలో నుండి 2 సార్లు బయటకు వస్తాం. ఒకసారేమో రక్షణ పొందిన సమయంలో బయటకు వస్తాం. తర్వాత దేవుని మాట వినకుండా రెండోసారి నీళ్ళలో పడతాం, యోనాలాగా. అర్థమైందా మీకు? మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. బైబిల్ చాలా ట్రెమెండస్ బుక్ అండి. ఒక పేజీకి సరిపోదు నా బ్రతుకంతా. ఒక పేజీకి సరిపోదు, ఒక పారాగ్రాఫ్ సరిపోదు. యోనా అంటే అర్థమేంటి తెలుసా? గువ్వ. ఇక్కడ కరెంట్ షాక్ వస్తుంది మీకు. జోనా మీన్స్ డవ్, అండ్ డవ్ ఈజ్ అ సింబల్ ఆఫ్ ద చర్చ్. యోనా అనగా గువ్వ. గువ్వ క్రీస్తు సంఘమునకు సాదృశ్యం. ముందేమో మోషే నీళ్ళలో నుండి బయటికి తీయపడడం మనము రక్షణ పొందటాన్ని సూచిస్తుంది. తర్వాత మనం దేవుని గువ్వలమండి. దేవుని గువ్వలం అయ్యుండి కూడా ఒక్కోసారి మళ్ళీ నీళ్ళలో పడతాం. మీకు సంగతి తెలుసా? యోనా ఎందుకు అవిధేయుడైనాడు? చాలామందికి అదొక మర్మం. యోనా చాలా అవిధేయుడు, తిక్కలోడని అనుకుంటారు. అసలు చాలా మూర్ఖత్వం అది. దావీదు అట్లెందుకు తప్పు చేశారు, సంసోన్ ఇట్టెందుకు చేశారు, యోనా ఇట్ట. నువ్వు పెద్ద భక్తుడు దిగినావు పైనుంచి వాళ్ళ గురించి చెప్పడానికి. భయపడాలి. భక్తుల గురించి మాట్లాడేటప్పుడు భయపడాలి. చాలామంది విస్మరించే సత్యం ఏంటి తెలుసా? యోనా దేవుని మీద భక్తితోనే తిరుగుబాటు చేశాడు. ఎస్, అర్థం చేసుకోండి ఈ విషయం. యోనా నీనెవెకి వెళ్ళవయ్యా, రోడ్డు మీద వెళ్ళమంటే లేదని చెప్పి తర్షీషుకి ఎందుకు వెళ్ళాడు తెలుసా మీకు? దేవుడు ఒక సందేశం ఇచ్చాడు. అవునా? ఏమని? నీనెవె పట్టణమును గూర్చి యెహోవా సెలవిచ్చినటువంటి మాట. మొదట చదవండి. యోనా ప్రవచన గ్రంథం. ఓబద్యా తర్వాత వస్తుంది యోనా. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షము ఇలాగు సెలవిచ్చెను. నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనెవె మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే అప్పుడు యోనాకు బాగా తెలుసు దేవుని మనస్తత్వం. ఈయన ఇట్లా నేను శిక్షిస్తాను అది ఇదని చెప్తాడు. మరి వాళ్ళు ఏం చేస్తారు? బాబోయ్ దేవా మమ్మను కరుణించు, క్షమించు అని చెప్పి లబోదిబో నెత్తినోరు కొట్టుకుంటారు. దేవుడేమో మళ్ళీ కనికరిస్తాడు. ఈయన క్షమించే దేవుడే కానీ దండించడానికి వేగిరపడే దేవుడు కాదు. దండించడానికి ఇష్టపడే దేవుడు కాదు. దేవుడు శిక్షిస్తాడంటే ఇక మరీ వర్స్ట్ కేసు వాడు, యెజబెలు లాగా. వాడిని క్షమించడమే గొప్ప తప్పు అనుకుంటే ఇక వాళ్ళని శిక్షిస్తాడు. దేవుడు చాలా దయామయుడు. దేవుని హృదయ స్పందనలు, దేవుని గుండె చప్పుడు ఎరిగినవాడు యోనా. ఈ కథంతా జరిగిన తర్వాత అవిధేయుడై తర్షీషు ఓడ ఎక్కి నీళ్లలో పడి మళ్ళా బయటకు వచ్చిన తర్వాత మళ్ళా నీనెవెకి పోయాడు. ప్రకటించిన తర్వాత నీనెవె పురపు రాజు మొదలుకొని నీనెవెలో ఉన్న అతి చిన్న కూలివాడు, పసిపిల్లోడు వరకు ఉపవాస దినము చాటించారు. ఉపవాస దినము చాటించి 3:7 యోనా 3:7 మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇవ్వగా
ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు కూడా త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా తాము చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై, అయ్యో నా బిడ్డలను దహించేస్తానని, శిక్షిస్తానని నేను చెప్పానే, పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, మారు మనసు పొందారు అని, సర్లే మిమ్మల్ని ఏమన్నలే, శిక్షించలేమని పాలసీ మార్చుకున్నాడు. ఇదిగో నువ్వు ఇట్లా చేస్తావని నాకు ముందే తెలుసు, అందుకే కదా నేను ఇంకో ఊరు వెళ్ళాను అని చెబుతున్నాడు. యోనా కారణం చెబుతున్నాడు. 4వ వచనం, యోనా దీనిని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని. దిస్ ఈజ్ ద పాయింట్. దేవుడు కోపం వచ్చినప్పుడు వాడిని నరికేస్తా, చంపేస్తా, కాల్చేస్తా, భస్మం చేస్తా అంటాడు. వాళ్ళు గడగడలాడు, సారీ ప్రభు, సర్లే క్షమించాను. మరి మధ్యలో ఈ పోస్ట్ మ్యాన్ ఏం కావాలా? అందరి ముందు ఇన్సల్ట్ అయిపోయినా నేను, నువ్వు ఎట్టాగో శిక్షించేది లేదు, ఏం లేదులే అని. ఇంకొకది అంటే ఆయనకు లాజిక్ ఉంది. ఒక విధంగా యోనా తన అవిధేయత ద్వారా ఒక సంగతి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడని బలమైన సాక్ష్యం ఇస్తున్నాడు యోనా. ఆయన క్షమించటానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. 600 మీరు మారు మనసు పొందినా సరే, ఏమైనా సరే మిమ్మల్ని కాల్చివేయటం మాత్రం అనివార్యం అని ఆ మాట మీద ఉంటే అప్పుడు యోనా ఏమనుకుంటాడు? చూసారా, నేను ప్రవక్తను, నా మాట నెరవేరింది, నా దేవుడు సత్యవంతుడు అన్న మాట మీద నిలబడ్డాడు. అంటే ద హోల్ పాయింట్ ఈజ్, అక్కడికి వెళ్తే నన్ను కొడతారు, చేస్తారని కాదాయన భయపడలే. కానీ ఈ కోపమే ఒట్టిది. ఆయన కోపము నిమిషమే, దయ ఆయుష్కాలం ఉండును. ఇవాళ కోపడ్డాడు, రేపటికల్లా ఈ కోపం ఉంటుందని నమ్మకం లేదు అని ఆయన నమ్మకం. నోవహు చేసింది తప్పే, నేనేం సమర్థించట్లా, తప్పే. కానీ ఆ తప్పు వెనుక దేవుని గూర్చిన ఒక ఉన్నతమైన అవగాహన ఉంది. ఒక్కటే ఆయన ఎక్కడ పప్పులో కాలేశాడంటే, దేవుడు శిక్షిస్తానని చెప్పినప్పుడు ఆ శిక్ష జరగకపోవుట నాకు అవమానమేమీ కాదు. నేను శిక్ష ప్రకటించాను, ఆ శిక్ష జరగలేదు, నాకెందుకు ఇన్సల్ట్? వాళ్ళని సృష్టించిన వాడు దేవుడు, శిక్షించేవాడు ఆయన, రక్షించేవాడు ఆయన. నేనే వాడిని బోడి, నా ప్రెస్టేజ్ ఏమిటి? నా ప్రెస్టేజ్ ముఖ్యం కాదు, నా గౌరవం ఏంటి అవసరం లేదు. చెప్పమన్న మాట చెప్పాను. దేవుడు తన శిక్షను ఆయన వాయిదా వేస్తే, శిక్షను ఉపసంహరించుకుంటే, విత్డ్రా చేసుకొని నేను అవమానం ఫీల్ కాకూడదు. అంటే ఈగో ఒకటి వచ్చింది. దేవుడు ఎట్లాగైనా వాళ్ళని క్షమిస్తాడని ఒక నమ్మకంతో, నేను చెప్పినా ఇది జరగదని నమ్మకంతో ఆయన ముందు వెళ్ళనన్నాడు. ఫైనల్గా వెళ్ళి మళ్ళీ ముక్కు పట్టుకుని తెచ్చిన తర్వాత, ముక్కు పిండి మళ్ళీ అదే జరిగింది. ఇంకా చూడు, ఇదే ఇన్సల్టు. నువ్వు ఎందుకయ్యా జరగని పనులు జరుగుతాయని ఎందుకు ప్రకటింపజేస్తావు నాతో?
అని దేవుని మీద కోపగించుకున్నాడు. దేవుడు ఏమన్నాడంటే ఏమనలా, ఓ ప్రాక్టికల్ లెసన్ నేర్పిద్దాం అనుకున్నాడు. ఈయన పోయి ఊరు బయట పట్నం బయట పోయి కూర్చుంటే అబ్బా ఎండ ఎండ ఎండ, ఎంత ఎండ భయంకరంగా, వేసవి భరించలేకపోతున్నాం అనుకున్నాడు. రాత్రికి రాత్రి దేవుడు ఒక చెట్టు మొలిపించాడట. అది ఏం చెట్టు అని అంటే సొర చెట్టు, సొరపాదు. ఆ రాత్రే బురబురమని మొలిసింది. తెల్లారి లేసేసరికి ఆయన మీద మంచి గొడుగులాగా పందిరేసినట్టు తయారైంది. అబ్బా చల్లగా ఉంది, ఎంత బాగుంది కదా అనుకుంటున్నాడు. ఈ లోపల ఎండ వచ్చింది, ఆ చెట్టు అంతా కాలిపోయింది, ఎండిపోయింది. చల్లగా ఉంది, బాగుందిరా బాబు అనుకుంటుంటే మళ్ళీ ఎండ వచ్చేసిందని చాలా విసుక్కున్నాడు. మళ్ళా కోపించాడు. ఎందుకు ఈ సొర చెట్టులాగా ఎండిపోవాలని కోప్పడ్డాడు. అప్పుడు దేవుడు అన్నాడు, 9వ వచనము 4వ అధ్యాయం 9వ వచనం, ఈ సొర చెట్టును గూర్చి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అన్నాడు. దేవుడు అన్నాడు, రే బాబు నువ్వు గింజ నాటలేదు, నువ్వు కష్టపడలేదు, నీరు పోయలేదు, తేరగా గాలికి పెరిగింది. అది ఎండిపోతే నీకు ఇంత కోపం వస్తుంది. అది నీదా ఏమన్నా? చెట్టు నీది కాదు, నువ్వు దాన్ని పెంచలేదు, గింజ నాటలేదు, నీరు పోయలేదు, దాని కొరకు ఏమీ ప్రయాసపడలేదు, అది ఎండిపోతే కోప్పడుతున్నావు నువ్వు. మరి 120,000 మంది కంటే ఎక్కువై 11వ వచనం, కుడి ఎడమలు ఎరగని జనము విషయంలో, నీనివే మహాపురం విషయంలో నేను విచారపడొద్దా? ఎందుకంటే అది నేను నాటిన చెట్టు, ఆ ప్రజలు నేను సృష్టించిన వాళ్ళు. మనుషులందరూ నా సృష్టి కాదా? సొర చెట్టు మీద నీకేం హక్కు లేదు, నీకేం బాధ్యత లేదు. మరి వాళ్ళు నా సృష్టి కాదా? వాళ్ళు 120,000 అంటే పెద్ద ఏం కాదు. ఎంత? 100,000 అంటే 1,00,000 అంతేనా? 1000 వందలు 1,00,000, 1,20,000, 1,20,000 మంది. నేను వాళ్ళని చూసి విచారపడొద్దా అని అంటాడు దేవుడు. ఈ మాట ఎత్తుకొని చాలాసార్లు ప్రార్థన చేశాను నేను. 120,000 మంది కొరకు నువ్వు విచారపడితే 150 కోట్ల భారతదేశం కొరకు నువ్వు విచారపడవా తండ్రి? నీకు లేదా బాధ్యత? భారతదేశాన్ని నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు, దర్శించాల్సిందే. లేకుంటే యోనా గ్రంథం మార్చుకో. నీకు 120,000 అనేది పెద్ద సంఖ్య చెబుతున్నావు, మాకు ఇప్పుడు 150 కోట్లు. మరి ఈ భారతదేశం గురించి బాధ్యత లేదా? దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడడానికి నాకు ఒక గ్రిప్పు దొరికింది యోనా గ్రంథంలో. నేను వదలనంతే, నువ్వు రావాలి, భారతదేశాన్ని మార్చాలి, రక్షించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని గొప్పతనమును బట్టి, దేవుని ప్రేమను బట్టి ఒక్కొక్కసారి మనం తప్పులు చేస్తుంటాం. ఎందుకంటే అంత గొప్ప దేవుడు, అంత ప్రేమ గల దేవుడు నా ద్వారా ప్రకటించే తీర్పులు నెరవేర్చడేమో. అప్పుడు నాకు అహంభావం దెబ్బతింటుంది కదా. సెల్ఫ్ అన్నమాట. అహం చావని మనస్తత్వం చేత వెళ్ళమన్న చోటికి వెళ్ళలేదు, చెప్పమన్నమాట చెప్పలేదు. అంటే వికటించిన భక్తి, తప్పుదారి తొక్కిన భక్తి. భక్తి ఎక్కువై దేవుడు ప్రేమిస్తాడు అనే నమ్మకం ఎక్కువై శిక్షిస్తాడు అనే నమ్మకం
పోయింది. మీకు తెలుసా, యోనా తర్వాత మీకా, తర్వాత నహూము గారు వచ్చారు. నహూము 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీనెవెను గూర్చిన దేవోక్తి, ఎల్కోషు వాడగు నహూమున కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చెయ్యువాడు. ఏమండి, ఇది దేని గూర్చిన దేవోక్తి? యోనా ద్వారా మాట్లాడింది కూడా నీనెవెను గూర్చి. తర్వాత నహూమును గూర్చి మాట్లాడింది కూడా, నహూము ద్వారా మాట్లాడింది కూడా నీనెవే మీదికి నాశనం రానే వచ్చింది. కానీ యోనా టైములో రాలేదు, కొద్ది సంవత్సరాల తర్వాత వచ్చింది అంతే. దేవునికి తెలుసు, మారు మనసు పొందినా సరే దేవుడు క్షమించలేదు అనే బ్లేమ్ దేవుని మీదకి రావద్దు. ఎప్పుడు శిక్షించటం న్యాయమో అప్పుడు శిక్షిస్తాడు. అది నీకెందుకు యోనా, చెప్పిన పని చేయాలి. కానీ కాలములు సమయములు దేవుడు తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు. నువ్వు చెప్పిన పని చెయ్యి. దేవుడు తన మాట వెనక్కి తీసుకుంటే తీసుకొని ఆ మాట మళ్ళీ సరైన టైంలో నెరవేరుతుంది. నువ్వు అనవసరంగా స్టీరింగ్ నీ చేతిలోకి తీసుకొని డెసిషన్ పవర్ నువ్వు తీసుకొని దేవుని మాటను ఉల్లంఘించావు. భక్తునికి జ్ఞానం ఉండాలి, కానీ జ్ఞానము కంటే ఎక్కువ విశ్వాసం ఉండాలి. జ్ఞానము కంటే ఎక్కువ దేవుని మీద నమ్మకం ఉండాలి. జ్ఞానము కంటే ఎక్కువ విధేయత ఉండాలి. విధేయత, విశ్వాసము లేని జ్ఞానము ప్రమాదకరం. విధేయత, విశ్వాసం లేని జ్ఞానం నీ చేత తప్పులు చేయిస్తుంది. యోనా పాఠం అది. గువ్వండి. కాబట్టి మనందరం గువ్వలం. మన జీవితంలో ఏదో ఒక దశలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తాం మనం. ఏదో ఒక టైం, ప్రతి విశ్వాసికి లైఫ్లో ఒకటి ఉంటుంది, ఒక టైం. దేవుడు నేల మీద పోమంటే వీడు నీళ్ళ మీద పోతాడు. దేవుడు నీనెవెకి వెళ్ళమంటే వీడు తర్షీషుకి వెళ్తాడు. ఎందుకంటే సమర్థించుకోవడానికి లాజిక్ ఒకటి, సమర్థించుకునే లాజిక్ ఉంటుంది. దేవుణ్ణే ప్రశ్నిస్తాడు, చెప్పిన పని చేయుడు. ప్రతి విశ్వాసి తన జీవితంలో ఒక్కసారి యోనాలాగా ప్రవర్తిస్తాడు. అప్పుడు వాడు మళ్ళా నీళ్లలో పడేయబడతాడు. అవి వేశ్య కూర్చున్న మహాజలములు కాదు, ఇంకో రకమైన మహాజలములు. అవి అవిధేయతకు దేవుడు విధించే శిక్ష అనే మహాజలాలు. అవిధేయతకు దేవుడు విధించే శిక్ష అనే మహాజలాలలో నువ్వు ఉంటే దేవుడు నిన్ను రెండోసారి నీళ్ళలోంచి బయటికి తెస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ రెండోసారి బయటికి తెస్తాడు, వదిలిపెట్టడు. రే, నా మాట వినకుండా పోయావు, చావరా, నీ చావు నువ్వు చావని అనలే. అసలు చేపలు మింగుతాయి కదా, మింగిన తర్వాత దాని లివర్ మీద పడగానే అక్కడ ఉత్పత్తి అయ్యే జఠర రసాలు, డైజెస్టివ్ ఫ్లూయిడ్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయి ఆ కెమికల్స్ అంటే, ఏది పడినా సరే భగ్గున భస్మం అయిపోతుంది. దాన్ని జఠరాగ్ని అంటారు. ఆ జఠర రసాయనాలు, ఆ కెమికల్స్, డిజెస్టివ్ కెమికల్స్ అనేవి ఏది పడినా సరే భగ్గున భస్మం చేసేస్తాయి. యోనాను శిక్షిస్తూనే దేవుడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడంటే, ఆ చేప లివర్కి ఆజ్ఞాపించాడు, యూ స్టాప్ ఫంక్షనింగ్. ఏయ్ లివర్, తుమ్ కామ్ నై కర్నా, నువ్వు కామ్ కరే అంటే మళ్ళీ వీడు రాడిగా, అంతే. లోపల మాంసం ముద్దయిపోతాడు. 3 రాత్రి మగళ్ళు చేప కడుపులో ఉంటే మనిషి ఎట్ట బయటకు వస్తాడండి? 3 రోజులు
3 రోజుల్లో అరిగిపోడు మనిషి. మొత్తం లోపల నజ్జయి మాంసం ముద్దయిపోయి అది వాడిని అరిగించుకొని అసలు బహిర్భూమి కూడా అయిపోయి మొత్తం అయిపోయి అడ్రస్ లేకుండా పోవాలి. 3 రోజులు లోపల ఏదో చిన్న గదిలో కూర్చున్నాడు. జీర్ణ రసాలు రాలేదు, ఈయన అరిగిపోలేదు, ఏం కాలేదు. మంచిగా ఒక గదిలో కూర్చున్నట్టు ఉన్నాడు. ఆ చేప యొక్క జీర్ణ వ్యవస్థను దేవుడు స్తంభింపజేశాడు. వీడితో నాకు పనుంది మళ్ళీ, ఎందుకంటే నా గువ్వ, వాడు నా గువ్వ బాబు. అవసరం వచ్చో దెబ్బ కొట్టాను కానీ వాడు మొత్తమే చంపుకుంటానేంటి? ఒక పాఠం నేర్పడానికి అగాధ జలాలకు పంపించాను. అది వాడి బ్రతుక్కి ఫుల్ స్టాప్ కాదు, ఇట్స్ ఓన్లీ కామా. కామారెడ్డి అనే ఒక ఊరుంది. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు శిక్షించనివి ఎప్పుడు కామారెడ్డి మాత్రమే, ఫుల్ స్టాప్ రెడ్డి కాదు. దేర్ ఇస్ నో ఫుల్ స్టాప్, ఓన్లీ కామా కామా కామా. అగైన్ యూ విల్ హ్యావ్ ఎ న్యూ చాప్టర్ ఇన్ సర్వింగ్ ద లార్డ్. దేవుని సేవించటంలో మళ్ళా ఒక నూతన అధ్యాయం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఎంత గొప్ప దేవుడండి. ఒక్కోసారి ఏడుపు వచ్చేసి, ఏంటి మా గురించి ఇంత పట్టించుకున్నాం. యోనాను నీళ్ళలో ఎత్తేసేటట్టు చేసి ఆ చేప దగ్గర పోయేది, రే అరిగించుకోవద్దు, జాగ్రత్త. నీకు తెలుసా 3 దినాలు చేప ఉపవాసం ఉన్నది. ఫాస్టింగ్ పాపం. అది ఇంకా దేన్ని కూడా తినలేదు. ఇప్పుడు ఇంకా దేన్నన్నా తింటే కూడా అప్పుడు కష్టమే. ఇప్పుడు వేరే చేపను మింగిందనుకో, అది వచ్చి వీనేమి కెలుగుతో తెలియదు. కనుక టోటల్ ఫాస్టింగ్. అమ్మాయి బాబు నువ్వు మరి ఆడచేప మగ చేప తెలియదు. అది దేవుని బిడ్డలారా, చేప ఉపవాసం ఉన్నది. తర్వాత మళ్ళీ కక్కిన తర్వాత అమ్మయ్య 3 రోజులు అయినాక ఇప్పుడు తృప్తిగా భోంచేస్తానని అది పోయి ఇష్టం వచ్చిన తిండి తినేసింది. పిల్లారా, మన జీవితంలో దేవుని శిక్ష హిందీలో శిక్ష అంటే ట్రైనింగ్ని శిక్ష అంటారు. కానీ మనం తెలుగులో శిక్ష అని చెప్పుకుంటే పనిష్మెంట్. దేవుని పనిష్మెంట్ అనే నీళ్లలో నుండి మళ్ళీ మనం బయటకు వస్తాం. సో